గొప్పగా చెప్పుకున్నారు. ఇలాంటి గొప్పగా చెప్పుకోకుండా ఇంటి దగ్గరికే పాలన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ప్రజల వద్దకు పాలనకు వచ్చిన ప్రచారంలో 10వ వంతు కూడా రాలేదు ఇంటి దగ్గరికి పాలన. కానీ నిజంగా ఇది అద్భుతమైనటువంటి ఎగ్జిస్టెన్స్. మనం ఏ సర్టిఫికెట్ కావాలన్నా, కుల సర్టిఫికెట్టా, వర్గ సర్టిఫికెట్టా, రేషన్ కార్డు కావాలా, బెనిఫిట్ కావాలా, ఏదైనా సరే ఏ అధికారి దగ్గరికి పోకుండా, ఎవ్వడి కాళ్ళు పట్టుకోకుండా, ఎవ్వడికి లంచాలు ఇవ్వకుండా పని జరిగినటువంటి మొట్టమొదటి పని. దాంట్లో ఎవడన్నా తప్పు చేస్తే ఒకటి అరా చేసి ఉండొచ్చు, బట్ సచివాలయ వ్యవస్థలో అద్భుతమైన వ్యవస్థ. ఇంటి దగ్గరికి పరిపాలన వచ్చింది, మంచం దగ్గరికి పరిపాలన వచ్చింది. మంచం దగ్గర అంటే మళ్ళీ దీంట్లో బూతులొద్దు. వృద్ధుడు మంచం మీద పడుకుని ఉంటే అతనికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చారు. అది నేననేది మంచం దగ్గరికి పరిపాలన అంటే. అలాంటి చక్కటి పరిపాలనని, ఆ వ్యవస్థని వాళ్ళ మీద విషం చిమ్మింది. ఎవరు? వాళ్ళందరూ అమ్మాయిలు పడుకోబెడతారు, ఈ ఎవరైతే వితంతువులని అమ్మాయిల్ని అమ్మేసేటటువంటి వాళ్ళు అని చెప్పి దుర్మార్గమైన ప్రచారం చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన విష ప్రచారాన్ని సమాజం అడ్డుకోలా. పైగా తప్పే ఉందిలే అని సమర్థించుకుంటూ వచ్చారు. చివరికి వాళ్ళ జనం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఏ రాజకీయ పార్టీ అవసరం లేకుండా చక్కగా జరిగిన ఒక వ్యవస్థ సర్వనాశనం చేసి, ఆ నాశనం చేసినటువంటి పాపాల నదిలో ఈదులు ఆడతా మేం గొప్ప అని ఓ ట్యూబ్ లైట్ పట్టుకుని తిరుగుతున్నాం అనమాట. ఇప్పుడు అది దరిద్రం. సార్, ఒక రకంగా ఈ రెండు అంశాల్లో, రావణ అంశం కానీ సాయికృష్ణ అంశం కానీ, రెండు విషయాల్లో ఓకే, సాయికృష్ణ విషయంలో వైసీపీ ఇంకా పోరాడి అలిసిపోయి ఒక 20 లక్షల రూపాయలు ఎంతో ఆర్థిక సాయం చేసి ఇంకా అక్కడతో ఆగిపోయిందా? లేదంటే అక్కడ ఆగిందేమి లేదు కదా, కంటిన్యూ. కోర్టు వ్యవహారం వాళ్ళ లాయర్లే సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆమెకి పని జరుగుతుంది. అది అంతే. అంటే అంతకు మించి ఇంకా సాధించింది ఏముంది? ఇంకేం కావాలి? కనీసం ఆ బూడిదైనా ఇప్పించగలిగారా? అసలు బూడిద అది కాదు, బూడిద ఉంటే కదా ఇప్పించడానికి. అక్కడ దాకా వచ్చిందంటే ఆషామాషీనా వ్యవహారము? అది ఆ మిస్టరీ అయితే అలాగే ఉండిపోయింది కదా సార్. అదే తేల్చాలి కదా, అది పోలీసులు కదా తేల్చాల్సింది. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు కదా.